ఈ రింగ్ టోన్ వినగానే ఎవరైనా సరే ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోవాల్సిందే. బిఎస్ఎన్ఎల్ ట్యూన్ లో ఉన్న మ్యాజిక్ ఇదే. మళ్ళీ ఆ పాత రోజులను ప్రజలు ఆస్వాదించనున్నారా? ప్రైవేటు సంస్థల దెబ్బకు ఉనికిని కోల్పోయిన బిఎస్ఎన్ఎల్ గత వైభవాన్ని అందుకుంటుందా? లెట్స్ సీ ఇన్ దిస్ వీడియో. భారత టెలికాం రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బిఎస్ఎన్ఎల్ కాలక్రమేణా ప్రైవేటు సంస్థల దెబ్బకు నష్టాల్లో కూరుకుపోయింది. రాజకీయ కారణాలు, ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం, ప్రైవేటు టెలికాం సంస్థల కారణంగా 2008 తర్వాత నుంచి ఇప్పటిదాకా బిఎస్ఎన్ఎల్ కోలుకోలేని పరిస్థితి. మారుమూల గ్రామాలకు సైతం మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తూ ఒకానొక సమయంలో టెలికాం రంగంలో రారాజుగా మిగిలిన బిఎస్ఎన్ఎల్ కేంద్ర ప్రభుత్వానికి 365 రోజులు పాలిచ్చే ఆవుల చలామణి అయ్యేది. 2001 నుంచి 2008 మధ్య కాలంలో 46,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2004 నుంచి 2005 ఒక్క ఏడాదిలోనే ఏకంగా 10,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి సంపాదించి పెట్టి లాభాల్లో నడిపింది. అలాంటిది ఇప్పుడు ప్రతి ఏడాది రివైవల్ ప్యాకేజీ ప్రకటించి బిఎస్ఎన్ఎల్ ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాల పూర్తి నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణమని చెప్పాలి. 2004 నుంచి 2009 వరకు యూపీఏ హయాంలో బిఎస్ఎన్ఎల్ పై అధికార పెత్తనం, సేవల దుర్వినియోగం ఆ సంస్థ బలహీనపడడానికి పునాది వేసింది. అప్పటి కేంద్ర టెలికాం మంత్రి దయానిధి మారన్ తన కుటుంబ సంస్థ అయిన సన్ టీవీ నెట్వర్క్ కు లాభం చేకూర్చాలన్న ఏకైక ఉద్దేశంతో 764 హై స్పీడ్ లైన్లతో కూడిన టెలిఫోన్ ఎక్స్చేంజ్ ని తన ఇంటిపై ఏర్పాటు చేసుకున్నారు అన్న ఆరోపణలు అప్పట్లో సంచలనంగా మారాయి. అనంతరం వైర్లెస్ నెట్వర్క్ కనెక్టివిటీకి ప్రవేశపెట్టిన 2G స్పెక్ట్రమ్ వేలంలో వచ్చిన 1,76,000 కోట్ల అవినీతి ఆరోపణలు టెలికాం రంగానికి మాయని మచ్చగా మిగిలిపోయాయి. ఈ కేసులో అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని 2017 డిసెంబర్ 21న ఢిల్లీలోని స్పెషల్ సిబిఐ కోర్టు తీర్పు ఇచ్చినా కూడా ప్రభుత్వ టెలికాం రంగానికి జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ విస్తరణపై ప్రభుత్వాలకు శ్రద్ధ తగ్గడం, మార్కెట్లోకి ప్రైవేటు ఆపరేటర్లు ఒకరి తర్వాత ఒకరు ఎంట్రీ ఇవ్వడంతో బిఎస్ఎన్ఎల్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇక 2016లో బిఎస్ఎన్ఎల్ నెత్తిన జియో రూపంలో పెద్ద పిడిగే పడినట్లయింది. ఫ్రీగా అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ తో భారత్ టెలికాం మార్కెట్లో సంచలనం సృష్టించిన జియో దెబ్బకు డొకోమో, ఎయిర్సెల్, టెలినార్, వీడియోకాన్, టెలికాం లాంటి సంస్థలు కొన్ని తమ దుకాణాలని బంద్ చేసుకుంటే ఇంకొన్ని ఇతర పెద్ద సంస్థలతో కలిసిపోయాయి. ప్రస్తుతం భారత్ మార్కెట్లో జియో 40%, ఎయిర్టెల్ 32%, వడాఫోన్ ఐడియా 19% మార్కెట్ వాటాను కలిగి ఉంటే బిఎస్ఎన్ఎల్ కేవలం 7% వాటాను కలిగి ఉంది. ఒకప్పుడు 35 నుంచి 40% వాటాను కలిగి ఉన్న బిఎస్ఎన్ఎల్ ప్రస్తుత పరిస్థితి ఇది. నష్టాల్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ ని బ్రతికించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 3 విడతల్లో 3.22 లక్షల కోట్ల రివైవల్ ప్యాకేజీని ప్రకటించింది. రివైవల్ ప్యాకేజీల వల్ల నష్టాలు 32,000 కోట్ల నుంచి 22,000 కోట్లకు దిగి వచ్చినట్లు కేంద్రం గత ఏడాది జూన్లో తెలిపింది. 2020-23 మధ్య కాలంలో ఏటా 1,000 కోట్ల వరకు ప్రాఫిట్స్ పొందిన బిఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ, అప్గ్రేడింగ్ వ్యవస్థలను ఇంకా పూర్తి స్థాయిలో సమకూర్చుకోలేకపోవడంతో ఆశించిన స్థాయిలో కోలుకోలేకపోయింది. ప్రైవేటు ఆపరేటర్లు 5G సర్వీసులను ఏర్పాటు చేసుకుంటుంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 4Gని ఏర్పాటు చేసుకుంటూ వెనకబడిపోయింది. అయితే ఇప్పుడు ఇదంతా గత చరిత్ర అని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బిఎస్ఎన్ఎల్ మరో ప్రస్థానం ప్రారంభమైనట్లుగా విశ్లేషిస్తున్నాయి. కారణం, ఇటీవల జియో, ఎయిర్టెల్ ఈ సంస్థలు తమ టారిఫ్ ప్లాన్లను 20 నుంచి 25% పెంచాయి. దీనిపై యూజర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అంబానీ ఇంట పెళ్లి జరుగుతున్న వేళ టారిఫ్లు పెరగడం వల్ల పెళ్లి ఖర్చులను మానించి వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు భారీగా వినిపిస్తున్నాయి. ప్రైవేటు టెలికాం సంస్థలు మూకుమ్మడిగా టారిఫ్లు పెంచడంతో ఆగ్రహించిన ప్రజలు బ్యాక్ టు బిఎస్ఎన్ఎల్ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల దేశవ్యాప్తంగా 4G సేవలను విస్తరించడానికి టీసీఎస్ తో బిఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకోవడం ఇది ఒక బలమైన కారణంగా కనిపిస్తోంది. అంతేకాకుండా టారిఫ్ ప్లాన్లు తక్కువ ధరలో ఉండడంతో ప్రజలు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వైపు చూడడం ప్రారంభిస్తున్నారు. చరిత్రలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన బిఎస్ఎన్ఎల్ ఏ కారణాల వల్ల తమ కస్టమర్లను కోల్పోయిందో ఇప్పుడు అవే కారణాలతో తిరిగి కస్టమర్లను పొందగలుగుతుండడం గమనార్హం. ఇక గతంలో చేసిన తప్పులు రిపీట్ చేయకుండా యూజర్లకు మెరుగైన సేవలను అందిస్తే బిఎస్ఎన్ఎల్ మళ్ళీ రివైవ్ అవ్వడం పెద్ద కష్టం కాదని టెలికాం రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి బిఎస్ఎన్ఎల్ ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని ఎక్స్ప్లెయినర్స్ కోసం వెంటనే వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు వేటు న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి.